సార్ ఎక్కడైనా 2-3 క్యారెక్టర్లు కనెక్ట్ అవుతాయి, 11 మంది క్యారెక్టర్లు ఎట్లా కనెక్ట్ అవుతాయి సార్? మీకు కనెక్ట్ అయింది కదా సార్? నాకు కనెక్ట్ అయ్యేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్తున్నారు సెకండ్ హాఫ్ కొంచెం అని. సెకండ్ హాఫ్ లో ముందు సీన్ ఒకటి ఉంది, ముందు తాగుతూ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ నుంచి అమెరికా వచ్చేసేసారు. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఇంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి క్యూ అండ్ ఫస్ట్ టైం అనుకుంటా ఇంతమంది కూర్చుని ఈ స్టేజ్. వంశీ గారు ఇంకో 12 ఏళ్ళు అంటే పుష్కరం కాలం తర్వాత కూడా ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. 12 ఏళ్ళ నుంచి వచ్చి ఊర్లో వాళ్ళ జ్ఞాపకాలను ఎలా అయితే గుర్తు చేసుకుంటున్నారో 12 ఏళ్ళ తర్వాత కూడా మీ సినిమా ఖచ్చితంగా మీ లైఫ్ లో కావచ్చు, చూసిన ఆడియన్స్ లైఫ్ లో ఖచ్చితంగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిహారిక గారు, ఇందాక ఒక క్వశ్చన్ అడిగి ఫ్లో డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అడగలేదు నేను. నిన్న మీ ఫాదర్ యాక్చువల్లీ ఒక మీడియా హౌస్ లోగో ఏదో లాంచ్ చేశారు. అంటే ఏంటది? అంటే హీజ్ ఇంటూ ఎంటర్టైన్మెంటా లేకపోతే సీరియస్ న్యూస్ బిజినెస్? మీడియా ఎంటర్టైన్మెంట్ అని స్టార్ట్ చేశారు సార్. అది ఈవెన్ దో ఇట్స్ ఇర్రెలెవెంట్, హీ వాంటెడ్ టు స్టార్ట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు నాన్నకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కొంచెం ఈ సిరీస్ వాటితో డైల్యూట్ అయిపోతుంది. హీ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు కొంచెం సీరియస్ టాపిక్స్. యూట్యూబ్ ఛానల్ లేకపోతే హీస్ కమింగ్ ఇంటూ మీడియా బిజినెస్? యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, పాలిటిక్స్ అయితే ఇప్పుడు కాదు. ఓకే, థ్యాంక్ యూ. వంశీ గారు, యాక్చువల్గా ఈ సినిమాలో ఈ పెద్దోడి క్యారెక్టర్ బాగా గుర్తుంటుంది, ఈయన క్యారెక్టర్ అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఆ క్యారెక్టర్ రాసుకోవడం వెనుక మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఉంది సార్. అంటే ఊర్లో ఒకడు ఉండిపోతాడు కదా సార్, మనకి అందరికీ తెలిసిన వాళ్ళే. మన ఫ్రెండ్ ఎవడో ఒకడు ఊర్లో ఉండి మనల్ని మిస్ అవుతుంటాడు కదా సార్, ఆడే మా పెద్దోడు. తన తప్పితే ఇంకొకరు చేయలేరు అనే విధంగా ప్రసాద్ దాన్ని ఓన్ చేసుకున్నాడు. ఎందుకంటే ప్రసాద్ గురించి మీ అందరికీ తెలుసు, అంత మంచి యాక్టర్. అతన్ని 3 ఏళ్ల క్రితం నేను ఏదైతే అతన్ని చూశానో, అతను ఇంకా ఫేమస్ అవ్వకముందు మేము అందరం కలిసాం. అంటే అప్పుడప్పుడే మంచిగా నటిస్తూ వస్తున్నాడు. అతని మీద ఏదైతే నమ్మకం ఉందో, హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, కంపల్సరీ హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, హీస్ డామ్ గుడ్ పర్ఫార్మర్. రేపు అనే రోజున ఇతను సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇప్పుడు సత్య గారు ఇలాంటి స్థాయిలోకి వెళ్తాడు అని నేను బలంగా నమ్ముతున్నాను.